అపవాది ఎన్నో విధానాలుగా నిన్ను శోధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లోక సంబంధ వ్యక్తులు చాలాసార్లు నీ భక్తి జీవితం నుండి నిన్ను వెనుకకు తీసుకెళ్లాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంతోమంది వారిచ్చే చెడ్డ సలహాల ద్వారా లేదా చెడు సూచనల ద్వారా నిన్ను సర్వశక్తులైన దేవుని నుండి వేరు చేయాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ నీవు దేవుని బిడ్డవైతే, క్రీస్తు ప్రభువుని మహిమపరిచే వ్యక్తివైతే, ఆయన మార్గంలో నడిచే వ్యక్తివైతే, నీవు దేవుణ్ణి మహిమపరుచున్నట్లుగా ఇహలోక మాలిన్యం నీకు అంటకుండా జాగ్రత్త పడతావు. చూడండి, ఒక చిరుతపులి ఒక కాలనీలోకి వచ్చి తిరుగుతుంది అన్నప్పుడు అందరూ జాగ్రత్తగా ఇళ్లల్లో ఉంటారు. ఎందుకు బయటికి రారు అంటే, ఆ చిరుతపులి ఇంకా మేము పట్టుకున్నాము అని ఫారెస్ట్ అధికారులు చెప్పేంత వరకు కూడా ఇళ్లలోనే ఉంటారు. కారణం ఏంటో తెలుసా? వీధిలోకి వస్తే అది చీల్చేస్తుంది కనుక. చలికాలం వచ్చినప్పుడు చాలామంది ఆ స్వెటర్స్ వేసుకుంటారు, లేదంటే ఆ రగ్గులు కప్పుకుంటారు చాలామంది. అదే వేసవకాలం వచ్చినప్పుడు రగ్గులు కప్పుకొని తిరగరు కదా, స్వెటర్లు వేసుకుని తిరగరు కదా, కాటన్ దుస్తులు ధరించుకుని తిరుగుతూ ఉంటారు. ఎందుకోసం అంటే సీజన్కి తగ్గట్టుగా వారు ఎందుకు తమ వస్త్రాలను మార్చుకుంటున్నారు లేదా విధానాలు మార్చుకుంటున్నారంటే తమను తాము ప్రొటెక్ట్ చేసుకున్నారు, భద్రపరుచుకుంటున్నారు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా నిన్ను భద్రపరుచుకోవాలి. దేవుని వాక్యం ద్వారా నువ్వు ఒక కంచెను వేసుకోవాలి, ఒక హెడ్జ్ నీకు ఉండాలి. ఆ వాక్యపు విధానాల్లోనూ ముందు కొనసాగుతూ నిన్ను నువ్వు కాపాడుకోగలిగితే, దేవుణ్ణి వేడుకోగలిగితే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని నువ్వు ఆశ్రయించగలిగితే, దేవుడు అంటున్నాడు తన ప్రజలతోనూ తన భక్తులతోనూ ఆయన శుభవచనం సెలవిస్తాడని. శుభవచనము అన్న చోట మనం ఇంగ్లీష్లో చూస్తే పీస్ అనే మాట వాడబడింది. హిబ్రూలో షాలోమ్ అనే పదం ఉపయోగించబడింది. షాలోమ్ అనగా దైవిక సమాధానము, దేవుని సమాధానము మన మీద ప్రకటిస్తున్నాడు ఆయన. అనగా ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత కొంతమంది మీకు సమాధానం కలుగునుగా కానీ రకరకాల భాషల్లో మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుడు తన ప్రజలకు సమాధానాన్ని ప్రకటిస్తున్నాడు. ఇది స్వచ్ఛమైన, నిత్యమైన, నిక్కమైన, ఎల్లప్పుడూ ఉండే సమాధానం. ఈ సమాధానం నీకు కావాలా? ఈరోజు దేవుడు నీకు అలాంటి పీస్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. గలిబిలితోన నీ హృదయాన్ని, కలవరంతోన నీ హృదయాన్ని, ఎటు పోవాలో తెలియకుండా అగమ్య గోచరమైన పరిస్థితుల్లో నీ జీవితంలో దేవుడు తన సమాధానాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. కలవరంతో నింపబడిన శిష్యుల మీద దేవుడు తన సమాధానాన్ని పలికినట్టుగా యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. ఈరోజు నీకు కావలసిన సమాధానం, నీకు కావలసిన ఆధ్యాత్మికమైన ఆనందాన్ని ప్రభువు వెల్లడి చేస్తున్నాడు, ఆయన ప్రకటిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. మీ జీవితంలో అన్ని విషయాల్లో శుభం కలగాలని, దేవుడు మీకు మేలు చేయాలని, ఆరోగ్య విషయంలో కావచ్చు, లేదా భవిష్యత్తు విషయంలో కావచ్చు, మీ కుటుంబ జీవితంలో కావచ్చు, దేవుడు మేలు చేయాలని మీకోసం ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నాను.